అటు నెత్తి అంత ఎట్లా ఉన్న దుబ్బ దుబ్బ. మెల్లగానే చిన్నపిల్లగాడు వచ్చినాడు బిడ్డ అరవిందు పండుగ సెలవులు ఇచ్చిండ్రా? నాకేం తెలిసే అదేమన్నా స్కూల్ అనే ఇప్పటి నుంచి ఇప్పుడు సెలవులు ఇస్తారని తెలవడానికి. అత్తమ్మ నన్ను సుతం రమ్మన్నది పండుగ కానీ పోదా అనుకున్నా కానీ ఇక నాకేడ పని ఓపెన్ వెళ్ళొద్దాను. రజనవ్వ జ్వరం వస్తుందా పానం ఎట్లేదు బిడ్డ? ఇప్పుడు కొద్దిగా తిరుగున్నదే. ఈసారి పండుగ మేమే అక్కడికి వద్దాం అనుకున్నాం కాదు బిడ్డ. చిన్న మెట్లా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కూడా పోతలేదు. ఈ జ్వరం వస్తుందని ఇక్కడికి వస్తుంది. అందరం కలిసి ఆనే మంచి ఈసారి దసరా చేసుకుందాం అనుకున్నాం మనం. అంతే ఆడికి పోయి చేసుకోవాలి. నా బిడ్డనిస్తే నా బిడ్డ మోకాల మంది సుఖపడుతుంది. ఇక మనం కూడా పండుగ పోతాం. ఏంది అన్న ఏమైంది అసలు? గంటగానే గట్టిగా మాట్లాడతాను నేను. ఏమైందో చెప్పలేదురా మీ అక్క నీకు ఫోన్ చేసి చెప్తాది కదా తమ్మి అంత మంచుకున్నవారా అవకీరా అని. మీరు మాట్లాడుకుంటారా? ఈ ముచ్చట చెప్పలేదా రా? నాకు అక్కెందుకు ఫోన్ చేసింది, దాంతో ఎందుకు మాట్లాడి నాకు ఏమొచ్చినా తెలుసు. మీరు నాకని వెనక పుట్టాగా ఎంత తెలియకల్లోరు. అబ్బో అసలు ఏమైంది చెప్పన్నా, చెప్పరా రాజారా? ఏదో సెల్లులో మెసేజ్ వచ్చిందట. ఈ మెసేజ్ డేట్ ఎందుకు చేసినామని అల్లుడు అడిగిందట. ఆ ముచ్చట చెల్లె దొరి చనిపోయి వాడ చెప్పిందట. ఇట్లా ఎందుకు చెప్పినావు అత్తమ్మా అన్నందుకు మా అమ్మ మీదకి ఎదురుపోతావా అని ఈ నచ్చి పొలం కొడితే ఊరి పెట్టుకొని సచ్చే ఉపాయం చేసింది. మింగి నీళ్ళు తాగుతాండ్రి. నా బిడ్డ నిలువు నిస్తారని చంపుతాండ్రి. ఏంది బిడ్డ గట్లని చేసుకున్నావు? ఈ పిచ్చి పని ఎందుకు చేసినావు? కాదు బిడ్డ, నువ్వు ఇంత పెరిగిదానివా? నీకు తెలియదు అనుకుంటున్నావు మాట్లాడడానికి. అసలు ఉరి పెట్టుకోవాల్సిన అవసరం నీకు ఏంది? ఎందుకు ఉరి పెట్టుకున్నావు? కొంచెం అయితే పానం పోతే కాదు బిడ్డ. నువ్వు చచ్చిపోతే మాకు కనపడుతువా? ఓ తమ్ముడు నీ పాంచరు నా బిడ్డను చంపుతాండ్రు. నా కొడుకు తెచ్చి ఆగమంలో పడ్డంటే నా బిడ్డను కూడా మింగి నీళ్ళు తాగుతుర్రా వాళ్ళు. కాదు బిడ్డ, నువ్వు చిన్నపిల్లవా? ఏదన్నా అత్త మాట అంటే మాట అనుకుంటూ ఉండాలి. భూమి మీద బతికే లెక్క. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కొట్టలే, ఒక్కనాడు కదిరిలే, వాళ్ళ యొక్క చెట్టు చంపేయలే. వాళ్ళకి ఎట్లా నోరు వచ్చింది, ఆయనకి ఎట్లా చేతులు వచ్చినాయే? నీకేమైనా ఉంటే బాపు చెప్పబుద్ది కాకుంటే చిన్నబాబు కన్నా ఫోన్ చేసి చెప్పవా? అసలు చెల్ల పరిస్థితి అట్లన్నది అక్కడ. నువ్వు గిట్లా చేస్తాన్నావా అని తెలిసింది దానివే. కాదే అంటుంది కదా ఆమె. మోడన్న కాడ కొట్టడా తిట్టడా? గీదీనికే బాగా కొట్టినవని అడుగుతాను దాన్ని అని అంటుంది ఆమె. ఆమెకేంది అక్క ఎన్నైనా అంటది. బిడ్డకి ఏమైనా అయితే మనకే ఉండి తిప్పలా. నా బిడ్డ ఏమన్నా తప్పు చేసిందా? ఏమన్నా తప్పు చేస్తే నాతో చెప్పైపోయింది. అదే నీ బిడ్డకి ఇట్లా చేస్తుందని నాతో చెప్తే నేను బుద్ధి చెప్పుకుంటుంది కదా నా బిడ్డకు. ఆమె చేతుల్లో ఆమె రెక్కల్లో పెరగలేదా? నా బిడ్డ ఏమన్నా తప్పు చేసేదేనా? గసొట్టిదేనా? నా బిడ్డ గట్టి పెరిగిందా? కాదు కానీ అత్తగల్లది ఓ మాట అంటే అనొచ్చు. అంటే గింత మాత్రానికి నువ్వు ఊరి పెట్టుకుంటావా? ఏంది అత్తమ్మా, అత్తగాళ్ళు అడివో మాట అనొచ్చు అంటానవా? నువ్వు కనుక మయమనంటే మంది చెప్పతే ఊకుంటివి. మాకు తెలుసు ఆమెకి ఏమేరక వయసు పిల్ల కాదవ్వా. ఎంతటి కాలం అనవా? ఇప్పుడు పొరగంట పడతారా? మనసులో పెట్టుకొని ఊకోవాలి కానీ తప్పు చేసిందా? ఓ బావా అక్క, ఆమె కూడా అంటారు దోసారి కూడా మళ్ళీ ఏమనంటే పోయి బిడ్డ చెప్పుకుంటది. చెప్తే నాకేమన్నా భయం? మాటికంటాను నా ఇల్లు మునుగు అంటుంది. నా బిడ్డ సత్తమేనా? ఆయన గింతనని తెలవనే అక్క మాకు పోయేటప్పుడు. మాకేమెరకనే జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే పోతివి. ఆయన ఇతడు పెడితే చెట్టోడు మొలుతుందా? తల్లి తిరుపోలి పిల్ల. కాదు కానీ ఇద్దరు ఆడోళ్ళు నా బిడ్డను నన్ను నవిలి పోసుకుంటాను. ఏందో మీ సంగతి ఏందే? అప్పటి సంధి వింటానా నేను? నువ్వు అంతలో మొద్దురు కొట్టినావా, మాకులు కొట్టినావా? నువ్వు నా మనవడు ఎడ్డిబావులోడు. ఇంకా నువ్వు తెగినదా? నువ్వు గీ బుత్తంత దానికి నువ్వు ఊరేసుకుంటే ఎక్కడదావా? నువ్వు మంచి పిల్ల ఉన్నట్టే ఉన్నావు. ఏమో ఏదన్నోటి అనిపించుకొని ఆనే ఉండక నువ్వు తీసుకొని వచ్చావు. నన్ను లావుదాన్ని నా బిడ్డను లావుదాన్ని చెప్తాను. ఎవరో నువ్వు చప్పుడకి ఇట్లా నోర్మై నువ్వు పోకపోతే ఏమంటాడేది? ఏ ఊకోరాదా అన్న? ఏమో మాట్లాడుతుంది, ఏమో తెలుసట, ఏమో మాట్లాడుతుంది. ఆయన మీరు చిన్న చిన్నగా మాట్లాడితేనే మీ అక్క మీ లాగా దొరికించుకున్నది. అరే ఏం మాట్లాడుతున్నా? చిన్న చిన్నగా మాట్లాడదే ఉన్నదే. అక్కడ ఏం జరిగిన సంగతి ఇప్పుడే తెలుసు మనకు. ఇక మాట్లాడడం ఆడగమా తీయరాదు. ఏదన్నా మిస్టేక్ చేసినా కడుపులో పెట్టుకోవాలి. మంది చెప్పుకుంటదా? అంత ఓపికేడు ఉన్నది. నువ్వు ఏడోక బిడ్డ, ఏడోకలే నడువు ఇంట్లో బా. నువ్వు ఏడోకలే ఇట్లా టీలా పడతావా బిడ్డ నువ్వు? పని ఇట్లేవా? బస్సు వెళ్ళిపోయినట్టు మరి ఎట్లా ఎంత లేట్ అవుతుందేమో. నాకు అద్దు ఎంతసేపు అవుతుంది మరి బస్ వచ్చేసరికి? కాదు మీ నాన్నత్రానా? ఇంకా నేను ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తా స్టాప్ దిగుతాను కూడా దిగిన తర్వాత.
ఇప్పుడే కొద్దిగా చెప్పి సరే ఒక గంట తర్వాత ఇయ్యి. సరే నువ్వెట్లా పోతావురా అన్నత్తకు ఫోన్ చేస్తా వస్తా అన్నాడా కాకపోతే ఇప్పుడే కొద్దిగా చెప్తా సరే లేకుంటే మా అన్న ఇప్పుడు ఫోన్ చేస్తే గంట ముందే వచ్చి ఉంటాడు. సరే బ్యాగులో స్నాక్స్ ఉన్నాయి తింటావా నాకెందుకే నేను ఆల్రెడీ టిఫిన్ చేసిన నువ్వే ఏం లేదు నువ్వు తిను. నాకు కూడా వద్దు. అద్దా నువ్వు ఎప్పుడు ఇట్లా అనుకుంటుంది. సరే పండక్కి డ్రెస్ కొనుక్కోమంటే అక్కడ కొనుక్కోలేవు కదా ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత అయిందో చెప్పు నేను పే చేస్తా నాకెందుకు ఇప్పుడు డ్రెస్ బతుకున్న పండుగ మీది నువ్వు కొనుక్కోవాలి కానీ నాకెందుకే. ఇప్పుడు నువ్వు కొనుక్కుంటావా కొనుక్కోవా సరే కొనుక్కుంటుంది. సరే ఎంత అయినాయో చెప్పు ఓకే. సరే. సరే అడ్రస్ వేసుకొని మా ఊరికి వస్తావా మా ఇంటికి ఏంది మీ ఇంటికి నేను అత్తనే అంటే అద్దద్దని భయపడతావు మళ్ళీ ఇప్పుడు కొత్త రమ్మంటాను. ఇప్పుడు రమ్మంటున్నా కదా సరే చూద్దాంలే వస్తావచ్చు. అయినా నువ్వెక్కడ వస్తావురా మీ వదిన వాళ్ళకి పండగ లేదన్నావు కదా అందరూ మీ ఇంటికి వస్తారు కావచ్చు ఏం పండుగనే మా ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ అయిందట మా వదిన కూడా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి పోయింది. అవునా ఏమైంది ఏదో చిన్న గొడవ మా అమ్మ కూడా అంటే మా వదిన పడది మా వదిన ఒకటి అంటే మా అమ్మ పడది. అయినా వదిలే అవన్నీ నేను పట్టించుకోను కానీ చెప్పు ఇంకా. చెప్పు నువ్వు కాదు పండుగకు ఈసారి ఏ కలర్ చీర కట్టుకున్నావు. నువ్వు ఏ కలర్ తీసుకోమంటే ఆ కలర్ తీసుకో నాకు గ్రీన్ ఇష్టం. సరే గ్రీన్ తీసుకో మరి నువ్వే కలర్ తీసుకో అనుకుంటావురా నువ్వు చెప్పు ఏ కలర్ తీసుకోవాలి. నువ్వు గ్రీన్ తీసుకో నువ్వు కూడా ఇద్దరం గ్రీన్ తీసుకో. గ్రీన్ తీసుకో సరే గ్రీన్ కలర్ షర్ట్ మంచిగా ఉంటుందా. మరి బ్లాక్ తీసుకో ఇలా కలిసిపోతా కాదు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఆఫీస్కు. ఫ్రైడే వెళ్దాం అనుకుంటున్నా ఈ దసరా తెల్ల ఆఫీస్ ఏంది అసలు అర్థం అవుతలేదు. లీవ్స్ ఇస్తలే కదా లీవ్ పెడితేనే రిజెక్ట్ చేసిండు ఆ మేనేజర్ గారు మళ్ళీ లీవ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి అసలు. సరే కానీ ఇంటికి అయిన తర్వాత నేను ఫోన్ చేస్తేనే ఫోన్ చేయి మెసేజ్ చేస్తేనే మెసేజ్ చేయి. దేనికి అక్కడ ఎంతమంది ఉంటారు ఇంటి దగ్గర నువ్వు ఏ కాలంలో ఉన్నావు ఇంకా నేను ఫోన్ చేస్తేనే ఫోన్ చేయి మెసేజ్ చేస్తేనే అనుకుంటా. హైదరాబాద్లో జాబ్ చేస్తాను నువ్వు. జాబ్ చేసేది హైదరాబాద్ లో ఇంటికాడ కాదు కదా అక్కడ అందరు ఉంటారు కదా. సరే నువ్వు చేసినాకనే చేస్తా సరేనా. నో రిప్లై అని పెడతా నో రిప్లై అని పెడతా అప్పుడు వేయద్దు. చి అమ్మమ్మల కాలం ఇది నిజంగా. నీకు ఏం తెలుసు అమ్మాయిల ప్రాబ్లం. అంతే ఫుల్ ఎంజాయ్ కావచ్చు మొత్తం నన్ను మర్చిపోతావు వచ్చుకా. ఎంజాయా నాకు ఎంజాయా నీకు తెలియదురా నా గురించి నా లైఫ్ స్టోరీ నీకు ఎప్పుడు చెప్పుకోలేను. నా 10th క్లాస్ ఉన్నాయి అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు తమ్ముడు చిన్నోడు తమ్ముడిని ఏమన్నా అందమంటే అమ్మ లేని లోటు తెలుస్తుందేమో అనడానికి ఏమనట్లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగకి నేను పోయి బతుకమ్మ వేరిస్తేనే వాళ్ళకి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పి పోతున్నా. ఇప్పుడు చెప్పు నా బతుకులో ఆనందం ఉందా బాధ ఉందా. నువ్వు బాధపడకు హారిక ప్లీజ్. సారీ నాకు తెలుసు నీ గురించి మొత్తం. సారీ నేను అన్నందుకు సారీ నిజంగా బాధపడకు ప్లీజ్. నాకు తెలుసు నీ గురించి మొత్తం. అందుకే నువ్వు ఇట్లా బాధపడతావని నేను ఎప్పుడు చెప్పలే నీకు. సరే నవ్వు నవ్వు లేదు నార్మల్ నవ్వు. ఓకే సారీ నేను అన్నందుకు. బస్ వస్తుంది జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. పైన ఫోన్ చేయి వదిలినాక మీ నాన్న చేయి. బాగున్నదా అదేరా ఎంతసేపు అవుతుంది వచ్చి ఇప్పుడే వచ్చిన. ఈ వానంతా నిండింది కదా. వర్షాలు ఫుల్ కొడతానేరా. నేను పోయేటప్పుడు ఇంత లేకుండా ఏమైందన్నా నేను చెప్తాను. దిగరాదరా. ఏమైంది ఏం లేదురా ఇప్పుడు వదినే వాళ్ళ ఇంటికి పోయింది తెలుసా. తెలుసు మొన్న అమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఏమని చెప్పింది. ఏదో గొడవ అయిందట అన్నుని వదిన గొడవ పెట్టుకున్నారు వదిన ఊరు పెట్టుకున్నారు. అంత ఆగమం అయిపోయిందిరా. చిన్న విషయానికి వదిన అట్లా చేసుడు
అస్సలు మంచిగా అనిపించలేదు నాకు. అసలు గొడవ ఎందుకు వచ్చిందన్న? ఏం చెప్పమంటావురా, చిన్న విషయానికి వదిన అంత పెద్దగా చేసింది. పోయి ఊరేసుకునేది అంత పెంట అయింది. కాదురా, వదిన నేను మాట్లాడుకున్నాం. అమ్మ సైలెన్స్ ఉంటే అయిపోతుంది కదా. ఎవరికో చెప్పిందని వదిన అన్నదని అమ్మ, వాళ్ళిద్దరి మధ్యలో నేనైతే ఆగమవుతాను రా. ఎంత చెప్పినా అమ్మ అర్థం చేసుకుంటలేదు, వదిన అర్థం చేసుకుంటలేదు. ఇద్దరు ఒకరంటే ఒకరు పడరు. అయినా నువ్వు హైదరాబాద్ పోతాను చెప్పినావు కానీ పెళ్ళైనాక. అట్లా కాదురా, ఆఫీస్ ఒకటి రమ్మనంది, నేను ఏడికి పోవాలా? హైదరాబాద్లో ఏం చేయాలి పోయి? ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకుంటలేరు. ఆ మామ వచ్చిండు, మామ పెంట చేసిండు. కాదురా, కొంచెం లేట్ అయినా కూడా వదిన పరిస్థితి ఏమో ఆగమవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న? ఏం చేసేటట్టున్నదిరా, ఏది చేసినా కూడా అంత ఆగం అయ్యేటట్టున్నది. ఏం అర్థమవుతలేదు, అంత పిచ్చిలు ఎత్తుంది నాకు 3-4 రోజుల నుండి. ఇక అదేరా, నేనేమనుకుంటానంటే పోయి ఇక పండుగ పూట కదా, నేనే పోయి మాట్లాడి మరి తీసుకుని వద్దామని అనుకుంటాను. మరి ఒకసారి పోయి మాట్లాడాను. మళ్ళా అట్లా కూడా తప్పు తీస్తారు కావచ్చు. ఆ తప్పులేంది మాలోడు ఎందుకు వచ్చిండు అది అని మళ్ళీ అట్లా అంటారు కావచ్చు. వాళ్ళు ఏదో అంటారా, నువ్వు ఇట్లే ఉంటే ఇట్లా అన్న. మళ్ళీ నలుగురు ముందు మన పరుగు పోతలేదా చెప్పు? ఏమున్నదిరా పరుగు, ఆల్రెడీ పోయిన పరుగు. నీ అవ్వ జీవితం. పెళ్లి చేసుకో ముందుకో చేసుకో అన్నారు, చేసుకున్నాకనో వీళ్ళు ఏందన్నా బతుకొని ప్రశాంతంగా లేకుండా. ఇదేమో అన్న, ఎవరిని ఏమంటలేదు, అమ్మని ఏమంటట్లేదు, వదినని ఏమంటలేదు, బాపని ఏమంటట్లేదు. అందరు నాకు ఆపోజిటే ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్ కానీ ఇక నీకు ఎప్పుడైనా నేను కాదు, నీకు నచ్చింది నువ్వు చేయాలి. సరేదా, బాబు ఏం చెప్తాను ఇంటికి? ఇంటికాడనే ఉన్నాడు. కొనకడికి పోతాడు రోజు? పోతాను. ఈ కారణంగా రాలిపోయినాక ఇక రైతు ఎట్లా బతుకుతాడు? ఆ దేవుడే చూసుకోవాలంతా. వానలు సలంగా ఐదు పూనంగానో కొట్టలేదు, ఇప్పుడు బాగా కొట్టబట్టే గూడంతా రాలిపోబట్టే. ఈ కాపన్న దక్కుతుందో దక్కదో. అయినా సరే పత్తి పెడితే లాస్ అయ్యాను. ఈసారన్నా గడ్డకు పడతామా అనుకుంటే మళ్ళీ ఈ వానలు పడతారు కాబట్టి. మా అన్న ఏం చేస్తాడు అలా? ఓ అన్నా, ఓ ఇంటికి పోందా రాయే, కాలుపురం పోయి రావాలి. అత్తానా తొందరరా. ఇంకెప్పటికీ ఎగిరే. ఎక్కడన్నా నమస్తే. నమస్తే రా రమేష్. ఏం చెప్తావులే? ఏమున్నాయిరా, ఇవరకు పత్తి తిరిగి వచ్చిన ఆ వానకు చల్లకుండా గూడ మొత్తం రాలి కింద పడ్డది కదరా, పరిచినట్టు అయిపోయింది. ఈ వానలు పాడుకున్నప్పుడు కొట్టగప ఎప్పుడో ఉరికి రావట్టి ఎత్తిపోయినట్టు. ఏం చెప్పాను నేను, నా బాధ. నేను కొట్టరాని మందులు కొట్టిన గూడ నిలవన్నాని మొత్తం రాలిందన్న ఈ అచ్చపోయే వానలకు. ఏం చేద్దాంరా తమ్మి, 6 కాలం కష్టపడి పంట పండిద్దాం అనుకుంటే అకాల వర్షం వచ్చి ఎత్తుకుపోయినట్టు కాబట్టి కదా మన బతుకంతా. పత్తి మొత్తం గూడ కింద రాలి ఖరాబ్ అయింది. ఏందిరా తమ్మి, ఏం పని తెచ్చిందిరా మరి ఇటు? ఏమున్నదన్న, కింది మాడి పొలం పెట్టిన కదా, ఆ కింది మాడిలే ఆ నీళ్లు చక్కగా అందుతలేవు. ఈ అచ్చేపోయే వానకు తడుతుంది, ఎండుతుంది. అయితే అన్నను ఒక పైపు అడుగుంటుని, మరి పైపు ఇస్తాడో ఆ పైపు మడికన్నా తప్పుదామని వచ్చిన అన్న. పైపు కావాలా నీకు? ఉన్నదాడేగో. అదేనా? అదే పట్టుకపోతావారా మరి ఇప్పుడు? అన్నం తిన్నాక పట్టుకపోతా కానీ మళ్ళీ వచ్చి. సరే పట్టుకపో, అయిపోయినాక మరి తీసుకొచ్చి మళ్ళీ అన్నే పెడతా అన్న. సరే సరే అయితమే కానీ అన్న, నిన్న అన్న వదినే పెద్ద బుజ్జి దగ్గర పోయి తీసుకొచ్చినట, ఏమో లొల్లైందట కదనే, ఏమైందే? నీతోనే ఎవరన్నారా? అనుడేమున్నదన్న, పక్క పొంటి ఇల్లేనే, నాకు ఇనత్తలేవు అన్న ఏడుపులకి ఇట్లా. ఇల్లు ఎక్కడిదిరా, అత్త కూడా ఇద్దరు గీసులు ఆడుకున్నారట చిన్నగా, అంతే. ఇల్లు లేదేం లేదు అలా. ఏంటిదిరా, ఏం ముచ్చట చెప్తాను? ఏం చెప్పుకున్నా మన పరువు అయిపోద్ది. ఇంకా అదేవో పెద్ద సుబ్బిడి ముచ్చట అని చెప్తాను వానికి కూడా. అది కాదే అన్న, నేను చెప్తే మీకు బాగా కోపం వస్తుంది. ఆ రోజు చిన్న బుత్తంత ముచ్చట అన్నందుకు గొల్లుల నా మీద ఎగబడితే అందరూ ఎగబడి నన్ను తాగుబోతు కింద లెక్కెత్తింది. ఆ దొర ఇంట్లో అడుగు పెట్టిండు, కాలి కట్టిండో లేదో ఆ రోజు ఇద్దరు అట్లే. ఇప్పుడు ఇట్లా కాబట్టి వాళ్ళు అప్పుడు చేసుకోని అన్నప్పుడు ఊకున్నా అయిపోవు కదా. వాళ్ళు అక్కడక్కడ 2-3 సంబంధాలు తిరిగి ఎక్కడ పైసలు ఎక్కువ వస్తాయని చూసుకుంటున్నావు వాళ్ళు ఉన్నారు. చూసి లాస్ట్కు మళ్ళీ వచ్చే వరకు
అబ్బా నా మేనాలుడు వచ్చిండు నా అక్క కొడుకు ఇస్తా అని ఇత్తివి. ఇప్పుడు ఏమైనా గట్ల అనుకున్నారా? మా చెల్లె కొడుకు నా ఇంట్లోడు, నా చేతుల్లో నా రెక్కల బొక్కల మెదిలినోడు, నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు, మా చెల్లె ఉంటుంది, మా బావ ఉంటాడు, అందరం మా కుటుంబం అనుకున్నా కానీ గిట్ల చేస్తారని నేను ఎందుకు అనుకున్నారా? అయినా అన్న నువ్వు అక్కడనే మంచిగా చేయడం తప్ప ఒప్పు అనిపించి ఆనే తోలు రావాలి కానీ నువ్వు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏందని నాకు అర్థం కాదు. మనం 10 మంది చెప్పడంలో 4 తెలిస్తే 4 లోకాలు తెలిసినట్టు ఇది మంచిగా ఉన్నదా? అరే ఏం మాట్లాడుతున్నావు శంకర్ అన్న నువ్వు? ఈ రోజున గాచారం మంచిగున్నది కాబట్టి బతికి బట్ట కట్టింది. అదే జరగడానికి జరిగితే ఏమోనన్నా చెప్పు, వాడు అన్నది నిజం కాదా? నా బిడ్డకు జరగరాంది ఏమన్నా జరుగు ఏమవురా? నాకు గడిపే కాలు పోయినా నా కొడుకు కనిపిస్తాడారా? అయినా నా బిడ్డ నేను పోయేసరికి బయటకు వచ్చి నా మీద పడి ఎడితే నాకు మస్తు దుఃఖం వచ్చిందిరా. ఇక నా బిడ్డ ఇక్కడ ఉంచలేద్దు, తీసుకపోతే 4 రోజులు తాగు తప్పించినట్టుందని తీసుకొని వచ్చిన. వాళ్ళు ఏమున్నదిరా తప్పు? నేను సమాధానం చెప్పి తోలు రాయిపోయినావు అంటానువా? నీకు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు. మళ్ళీ ఏమన్నంటే ముందరికి వచ్చి మాట్లాడతావు. అరే గంతే అన్న నీచ నువ్వు తోలొచ్చినావు అనుకో. ఇప్పుడు మన నలుగురితో ఏం చెప్పుకున్నాడు తెలుసా? ఆయన పక్షాన తప్పున్నది కాబట్టి ఆయన బిడ్డను ఆయన తోలిపోయిండు అని నలుగురితో చెప్తారన్న. అందుకే 4 పెద్ద మనుషులు తీసుకొని వచ్చినాక ఇక్కడ పకడ్బందీగా మాట్లాడినాక తోలుదామన్నా. అంతవరకు దాకా నువ్వు తోలకు. గంతేరా తమ్మి, ఓ 4 తీసుకొని వచ్చినాక నా బిడ్డ ఏం తప్పు చేసింది, ఏం దొంగతనం చేసిందో నిరూపించినాకనే తోలుతా. అయినా మా చెల్లెకు బిడ్డలు ఉంటే తెలిసేదిరా బిడ్డల విలువ. అన్న మీద పడిపోతుంటే నా విలువ తెలుస్తలేదు. మా అల్లుడైనా మా చెల్లి అయినా మా బావ అయినా నన్ను గంజిలీగని తీసేసినట్టు తీసేస్తాళ్ళు. అసలు మా మావ అంటే ఏంటిది, ఎన్ని చేసిండు మరి మా ఇంటికి? మా చెల్లెకు కూడా ఇంత ఆలోచన లేదురా తమ్మి. మరి మా అన్న నన్ను చేతబట్టి నా సంసారాన్ని దిద్దిందని ఆలోచన ఒక్కనాడు వస్తలేదు దానికి. లేదన్న ఈసారి నీ విలువ ఊహించినాకనే తోలాలి. అందుకే నువ్వు తోలోకి ఇప్పుడు 4 వచ్చినాకనే గట్టిగా మాట్లాడి పగడ్బందీ చేసి తోలుదాం. గంతేరా తమ్మి, ఏదేమైనా మంచిదే. మా అల్లుడు ఏమనుకుంటాడో మా చెల్లి ఏమనుకుంటాడో వాళ్ళ సంగతి చెప్పినోనే కావాలి నేను. సరే అన్న పై తీసుకుపోతా అన్న నేను. తీసుకుపోరా. సరే అన్న మళ్ళీ తీసుకుపోతా. సరే బావా, నేను చెప్తా, మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే అన్న. ఏందిరా? మౌనికలో మామ ఫోన్ చేసిండన్నా. అయ్యో మళ్ళీ ఏందట? ఏం లేదు, మీకు పండగ లేదు కదా, అందరు రాళ్ళు ఇక్కడికి పండగకు, మీ అన్న నువ్వు అందరు రాండి అంటాడు. ఇక నేను ఎట్లా రావాలిరా? ఉద్యోగాలు వెళ్ళి పెట్టుకొని వచ్చే అన్నంతగాడికి అట్లుండే. ఇక మేము ఏడేసేటట్టున్నదిరా తమ్మి, నువ్వు పోయిరా రాదురా. నేనేం పోతా ఒక్కడిని, అది వాళ్ళ ఇంటికి బాగానే పాయా. వాడు గణేష్ గడు రమ్మంటే పోయింది, వైష్ణవి అటైపోయా. నీ ఒక్కరిని ఏం పోవాలన్నా? ఇది వరకు వాళ్ళు వాకిట్లు అడుగు పెట్టినది, వాళ్ళ గడప దాటింది లేదు. తోలుతా కొత్తగా అంతా నాకు ఒక్కరిని ఏమని పోవాలి? ఒక్కరిని ఏం పోవాలి? అది నేను కొత్తగా అంతా కాదయ్యా, వాళ్ళ ఇంటికాడ మన బుజ్జి ఉండనే బట్టే నీకు కొత్త ఏమవుతుందయ్యా? కొత్త అనబడుతుంది. అయినా కూడా కొంచెం ఎంతైనా కూడా కొత్తగా కదా అన్న. అట్లా కాదు తమ్మి, ఆయన పెద్ద నూట పిలిచినందుకు నువ్వు పోతే ఆయన గౌరవించినట్టు ఉంటుంది. మన బుజ్జావు ఎట్లుంటుంది, ఏం కథ, ఇల్లు ఇడుబాటు చూసినట్టు ఉంటుందిరా. నువ్వు పెళ్ళి ఎందుకు ఇంతవరకు మన ఇంటికి పోయింది లేదే. ఆయన పిలిచినప్పుడు ఒక్కసారి పోయిరా రాదురా. ఆ బావ కూడా బాగానే బలవంత పెడతాండే, రాండి అందరు రాండి అంటాడు, కానీ కొంచెం నాకే ఇబ్బంది అనిపిస్తుంది. అరే గణేష్ గారు రమ్మంటే అటు పోకపోతే, బావ పిలుస్తానంటే ఇటు పోనాన పడితే ఎట్లా రాయిగా నువ్వు చెప్పు? ఎందుకైనా మంచిదైనా పెద్ద నోట పిలిచినందుకు నువ్వు ఒక రోజు దసరా రోజు అన్న పోయిరా పోరా, అట్లా కనిపించిరా పోరా. చూస్తా, దసరా రోజు వీలైతే పోయేస్తా. సరే తీరా. అయ్యా నమస్తే. నమస్తే మా. ఇప్పుడు వేస్తానా? ఇప్పుడు వస్తున్నామా. అంత మంచిగా మంచిగా బాబు ఇట్లా అమ్మ ఇట్లా మంచిగానే ఉన్నారు. తమ్ముడు వచ్చాడా? ఇవాళనే తీసుకొచ్చినాము. ఎట్లుండి మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. ఏం చెప్తారు మీరు? ఏమున్నా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, వైష్ణవి ఉన్న అత్తమ్మ పోయిండ్రు. ఎవరింటికి? గణేష్ గారు ఫోన్ చేసిండు, వాళ్ళ తమ్ముడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందా? ఏమున్నది ఏం లేదు. అంత మంచిగా బిడ్డ ఎప్పుడు వచ్చినావు? మంచిగా అమ్మమ్మ. నువ్వు మంచిగా ఉన్నావా? అమ్మ మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. ఎందుకు ఏడుతున్నా బాబా? ఏమైంది? పానం మంచిగా ఉంటలేదా? పానం మంచిగా ఉంటలేదు, జ్వరం వచ్చినట్టే ఉన్నది బిడ్డ. టాబ్లెట్లు వేసుకుంటలేవు మరి? వేసుకుంటాను.
తీసుకుపోలేదా మామ హాస్పిటల్? బాగా తీసుకుపోయినా దవాఖానకు. అది ఇంటికంటేనా ఎందుకు పనికి పోతుందా? పనికి పోతుందా? ఇంటి తిరగపోతే సరిపోయా. ఏమైనా అదే పేరు నీకు, ఇల్లు తిరుగుతుంది ఇల్లు తిరుగుతుంది. నువ్వు ఎందుకు ఏడుతున్నావు ఇప్పుడు ఆయన అచ్చుడితోటే? ఎందుకు వస్తానంటే నా బిడ్డ ఆదికి రాదా, నాకు మనవాడు కాదా? మా అన్న ఏం చెప్తాండి ఇంట్లో? అన్నా అవునా? ఇంట్లోనే ఉండదు. ఏం చెప్తానవే? అమ్మ రమ్మన్నది, తీసుకురమ్మన్నది. అత్త బిడ్డ ఓ పోదూతి ఏంద్రా అల్లుడు వచ్చిండు కదా, బాగా చూసిన అల్లుడు వచ్చింది చూడలేదా నేను? ఇంట్లో పోతివి. తీసుకుపోని వచ్చినట్టు ఇంకా పోరాదు మరి బయలుదేరి. పోతా పోతా అంటున్నావు మీద పడి ఏడుతాను కదా. చేస్తాను అంటే నా మనవాడు కాదా? మనవాడేనే కాదన్నది వాళ్ళు. అంతకన్నా పాపం ఏమో చేసేయాలని నేను అతడితో నేను ఇంట్లో పోతాను మన్ను. ఏంది నువ్వు వచ్చుడితో నేను ఇంట్లోకి ఎందుకు పోయినా? నాకు పండిపోయినా నేను ఇంట్లోకి. నువ్వు వస్తానవనే పోయినా నేను. అట్లనా? సరే అమ్మమ్మ తయారుగా పో. రజనీ ఉన్నది ఇంట్లో. రెడీగా అమ్మనుకో. ఏటా తీసుకుపోదామని వచ్చిన. నా బిడ్డ రాదు మావ రాదు అంటే ఏందన్నట్టు? అంటే ఏందంటే మీ అవ్వేది మీ బాపేడి ఒక్కరిని వచ్చినావు తీసుకుపోదామని. 10 మంది వస్తారా? 10 మంది వచ్చిన రోజు తోలుతా నేను. నా బిడ్డ చేసిన తప్పేంది, నేరం ఏంది? అంటే మేమేం తప్పు చేసినాం మరి? మరి మీరు ఏం తప్పు చేస్తే నా బిడ్డ ఊరు పెట్టుకున్నదా ఉట్టినే? ఊరు ఎవడు పెట్టుకోమన్నాడు? మేము పెట్టుకోమన్నా? అది బలిసి పెట్టుకున్నది. అన్నా మంచిగా మాట్లాడి మళ్ళీ అట్లా. ఓయ్ ఆగయ్య అన్న ఏందే? అరే ఆయన ఇంటికి వస్తే నువ్వు ఇట్లా అంటున్నావు ఏందన్నా? అరే ఎట్లుండాలో నాకు తెలియదారా? మౌనికలు వెళ్ళి పెట్టుకుని వచ్చిన రోజు ఎంత సమాధానం పెట్టి తోలినరా? పెదవాపు ఈయన పని చేస్తలేడంటే ఈ పని చేసుకో బిడ్డ, చెరో పని చేసుకొని బతుకులు బిడ్డ అన్న. నా బిడ్డకి ఎంత? నా బిడ్డకి ఏమన్నా పని రాదారా? ఈయన నౌకరే చేయబట్టే, నా బిడ్డ పనే చేయబట్టే వీళ్ళకు వెళ్ళానంగా తంద్రా. నా బిడ్డ ఎట్లా ఊరు పెట్టుకున్నదిరా? నేను ఎట్లా తోలాలో చెప్పురా. సరే అన్న అడుగుదామే. ఇప్పుడు ఆయన ఆయన అంటే ఏం లాభం చెప్పు? అక్క రావాలి, బావ రావాలి, వచ్చినాక మాట్లాడినాకనే అది చేద్దాం. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన ముఖం మీదనే మాట్లాడతాను, ఎంత బాధపడతాడే. సరే అయినా మన ఇంటి పెద్దలుడైనా. ఇప్పుడు నేను ఏం మాట్లాడినరా? సరే మౌనిక ఒళ్ళు పెట్టుకొని వచ్చిల్లు అంటాను, నువ్వు సర్ది చేసి పంపినా అంటాను. మరి నీ బిడ్డకి సర్ది చెప్పి రాపోయాను, ఏమైంది అప్పుడు? నా బిడ్డకు సరి చెప్పినట్టు నువ్వు అక్కడికి వచ్చి మౌనిక లొల్లి పెట్టుకొని ఉరి పెట్టుకున్నదా? మరి అట్లనే ఉరి పెట్టుకోవాలి. మరి నీ బిడ్డ ఎందుకు పెట్టుకున్నది? అయ్యా నేనేమంటన్నా ఇప్పుడు నాగన్నా ఇగో మాటలు నేర్చిండ్రా, నన్నాగు అంటాను. బాగా మాటలు నేర్చిండ్లు. చిన్నప్పుడు గింతున్నప్పుడు ఎత్తుకొని తిరిగింది యాదుకున్నాదిరా వాళ్ళకు. అరే మన అక్క కొడుకావు, మన ఇంట్లో పెరిగిన పిల్లగాడు, మనం గట్లంటావా అన్న? మరి నా ముఖం చూడకుంటే మాట్లాడుతాండే పరాయని మాట్లాడు. అట్లా ఎట్లా పోయినావు, ఇట్లా ఎట్లా పోయినావు? నువ్వు ఎట్లా పోయినావు ఇంట్లోకి? నీ అత్తతో ఇంట్లోకి ఎందుకు పోయినావు? మరి నేను నిన్ను చూడలే, నేను చూడకుండా పోయినా ఇంట్లో. నువ్వా? మళ్ళా మాట్లాడక అంటే అయితమే గంతి అయ్యా. ఇప్పుడు ఏమందా మరి? మావా నేను తీసుకుపోదామని వచ్చిన. సరే ఏదో జరగరాని జరిగింది, అయిపోయింది. నేనైతే వచ్చినా కదా. ఏంది తీసుకుపోతానా వచ్చినవా? ఎట్లా తోలాలి నా బిడ్డను? కాదయ్యా ఒక మాట ఉంచుకుంటారా మరి? ఓయ్య గిటిను అన్నాడు ఏమన్నా? పోరు తీసుకుపోరు అంటే అమ్మ గంతేసేదంటే నా బిడ్డ. ఆగువాదనే. ఓయ్యా నువ్వు ఒక్క మాట తప్పు కనుకోకు, కానీ నువ్వు ఎంతైనా మా ఇంట్లో పెరిగిన పిల్లగానివి. దాని సంఘటన జరిగిన తర్వాత నేను తీసుకుపోతాను అత్తే ఎట్లా నమ్మి తోలమంటాను? మాకు కూడా కొంచెం కన్న కడుపు ఆవేదన ఉండదు అయ్యా. మంచిగా చెడు అడిగించినాక తోలుతా అంటాను. అన్న మాత్రం మేము ఉంచుకుంటాం అన్నయ్య. అలా మాట్లాడడానికి ఏమున్నది? ఏం లేదు, ఏం లేదంటే ఊరు పెట్టుకున్నది సంపటాయిలు. అరే ఆగానే నువ్వు కోపానికి రాకే. ఏందే నువ్వు రాగానే పండుగ పోదాంపా పోతా అంటానే. పోతావా? పోవే. ఏ ఆగు ఎట్లా పోతావు? పో, నా పర్మిషన్ లేకుండా ఎట్లా పోతావు? పోవే. ఏంది ఏంది అంటే? అరే ఏందే? మిమ్మల్ని అన్నది కానీ మా అవ్వని అనలేదు. అది అన్నది మీ అవ్వ కంటే వాళ్ళ అన్న కొడుకుని ఇచ్చినందుకు మస్తు వైభోగం చూపిస్తుంది మీ అవ్వ. ఎవరి తప్ప చూడకుండా బాగా మాట్లాడతాను. అంతేనా? అవ్వ రా బిడ్డ. నువ్వు ఆగా అమ్మమ్మ. ఇక మీ అమ్మ నాన్నమ్మ వెళ్తాను రా తల్లి. ఆగరాదన్న. ఇప్పుడు మళ్ళీ ఆమెను పిలిచి వెళ్ళిపోతా చెప్తావా? వెళ్ళిపోతుంది ఇగో కాదు. నేను నిమ్మలంగా మాట్లాడి తీసుకుపోదామని వచ్చిన. నువ్వు లొల్లి పెడతా అంటే నేనేం చేయలేను దానికి. నువ్వు ఎన్నడికి ఇట్లే నిమ్మలంగా మాట్లాడి తీసుకుపోదామని చెప్తా. ఎన్నడికి ఇట్లే అడ్జస్ట్గా మా అమ్మకు మాట్లాడదు. అడ్జస్ట్గా ఎన్నిటిగా నోర్చుకుంటుంది అయినా బిడ్డ. మరి ఏం చేయాలి? వాళ్ళ మధ్యలో నేను చావన్నా? ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. నా బిడ్డ సచ్చిటానికి పని చేసి ఆగువాదనే. ఆమె ఎందుకు చావాలి, ఈయన ఎందుకు చావాలి, అది ఎందుకు చావాలి? అరే నేను తీసుకుపోయావు, నువ్వు రేసినా ఏం మాట్లాడతాను నాకు అర్థం కాదు. కానీ చూసినావా? తీసుకుపోతారటవా? పోతే పండుగ దినం చంపుతారు. పండుగ చేసుకుంటారు నిన్ను చంపి. అందరిని చంపినాం ఇప్పటికి. మళ్ళీ నువ్వు తీసుకుపోతానని ఎట్లా వచ్చినావే నాకు అర్థం కాదు. కానీ ఇక ఉన్న ఇదంతా కాదు, కానీ ఒక రమేష్ గారిని పిలుతావు. రమేష్ గారిని పిలిచి నేను అది చెప్తావు.
నేను అట్లనే తోలుతామా ఆ బిడ్డ ఇక అవే ఏమంటాను దొరికేనా తప్పేవదో నిర్ణయంలో తెలియదు అంటుంది మనవాడు కనిపించగానే పెద్ద గుర్రం ఎక్కినట్టు అవుతుందా నీకు? హలో అరే రమేష్ ఒకసారి ఇంటికి రారా అల్లుడు వచ్చింది అన్నరమ్మంటా నలుగురిని వెళ్తావా మరి చెప్పురి. ఏ ఆగరాదయ్యా అరే తొందరరా. నీకు పక్కింటోడు ఎందుకే ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ. అయ్యా నేను ఇప్పుడు ఏమంటున్నా పాసిపోయే బంధం అయితే కాదు. అరే ఇప్పుడు రమేష్ వచ్చే చేస్తాడు, సురేష్ వచ్చే చేస్తారు. నేను ఇప్పుడు తోలుతాం తోలమని కాదు. ఇప్పుడు రమేష్ ఎందుకు పిలిచావు మరి? అయ్యా నేను ఆగా చెప్పేది నేను ఏమంటానంటే అమ్మ ఉన్న బాపు ఇద్దరు సరే మీరు పెద్ద ఆలోచన మాకుంటది. ఇప్పుడు నువ్వు ఎంబడి తోలుతామయ్యా. మా కన్న కడుపుకు ఊరేసుకున్నదంటే ఎంత బాగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. మరి ఏం చేసి పంపిస్తారు మరి? నలుగురితో అనిపించి పంపిస్తారా? అంటే అమ్మ బాపు రావద్దా? ఎవరు ఇప్పుడు రేపు ఏమన్నా జరుగుతా మాకు మేము వెళ్ళాడు కదా అక్కడ వారి అన్న ఆగి చెప్తాను ఎవరా 10 మందిని తీసుకొని పంచాయతీ చేసి తోలుతాపో. ఇంద్ర బాగా మాట్లాడతావు దాచిపెట్టుకుంటావురా బీజను ఏమో తోలేదానికో కూర అనుకున్నాడు చెప్తాను. నేనే ఉండనానమ్మా, నేను కూడా ఈడు ఉండడానికి ఏం రాలేదు. దాచిపెట్టుకోకపోతే అంటే నీ బిడ్డ నీ మనవడు చిన్నదానికి పెద్దదానికి నన్ను ఎన్ని నిందలు పెట్టి ఎన్ని మాట్లాడినా నేను అక్కడ భరించాలి. ఇవన్నీ భరించలేనని నేను ఉరిపెట్టుకొని సచ్చినా మంచిదే, కానీ ఇవాళ ఆయన వచ్చి ఒక్కసారి రానంగానే నేను ఓకపోయేసరికి దాచిపెట్టుకుంటావా అంటున్నావా? నా లోపలి బాధ నేను ఇంకా మీకేం చెప్పుకోలేదే, ఏం చెప్పుకోలేదు. మేనత్తే కదా బాబు. ఒక్కరోజు బావ ఆమెకు జ్వరం వచ్చిందని పండ్లు తీసుకొచ్చిండే. చీకటి అయింది కదా అని చెప్పి డైరెక్ట్ బెడ్రూమ్లోకే తీసుకొచ్చి కూలర్ మీద పెట్టిండు. ఆ పండ్లట నేను ఆమెకి ఇయ్యొద్దని చెప్పి ఆ రూమ్లో పెట్టించుకున్నాడట. కనీసం వాళ్ళకి వెళ్ళి ఒక ఒక్క కూడా కోసుకొని తినలేదు. నాకు పందిరేసరికి 10 అయింది. ఆ పండ్ల ముచ్చట్లా ఎంత గొడవ పెట్టుకుంది అనుకున్నావు? ఈయనతోని నేను ఎప్పుడన్నా గట్టు పోదాం బావా పందిరింది కదా, ఇప్పుడు అట్టిగానే ఉన్నాం కదా, ఎటన్నా తీసుకుపో అని అడగబోయాం. అటెందుకు ఇవాళ ఈ వారం ఇవాళ ఆ వారం కొత్తగా పెళ్ళైంది ఎటు పోవాలని ఉండదా? చెప్పే మాట్లాడవు. నీ బిడ్డని బాగా వెనకేసుకొస్తున్నావు. పని చేస్తే ఒక పని చేస్తే ఒకటి మెచ్చది. ఏం ముచ్చటన్నుంటే నేను కదా చేసేది. బిడ్డ గిట్లా కాదే, నువ్వు గిట్లా చెయ్యాలి, ఈ పని గిట్లా నేర్చుకోని నాకు చెప్పుకోవాలి కదా. మందికి ఎందుకు ఎప్పుడే అందరూ ఓకే చదివిందే చదవకిగా ఆడ ఎవ్వరు ఏమనలే. అయ్యో దాన్ని పెద్ద ఎవరు చేసారు బాబా? ముచ్చటేనా పండ్ల ముచ్చట అట్టిదేనా? చిన్న వాటి దగ్గరనే పెద్దగా అవుతుంది. ఇప్పుడు సర్దుకపోయేటి అవి చిన్న చిన్న. అరే కాదు మామ, ఇప్పుడు మీకంటే కోపం వస్తుంది కానీ సరే ఇప్పుడు అమ్మకైతే అన్ని తెలుసు కదా. ఒక రోజు చీకటి పడ్డది బయటికి పోతాం అంటే చీకట్లు ఎందుకు పెట్టాను, అది కూడా తప్పేనా? అది కూడా తప్ప తీసుకురా. ఒకసారి గిడియోడు ఒక్కసారి అన్నదా మనం ఎట్టన్నా పోదామంటే చెప్పు చెప్పు అని నువ్వు 100 చెప్తావు. ఇక 100 చెప్తున్నా. 100 చెప్తావు, అమ్మ 100 చెప్తుంది. నేను ఏమంటాను ఇద్దరే ఉన్నారు. ఇద్దరేనా? అనంతకానికి ఆపరేషన్ అయ్యే రోజు ఇవన్న అద్దరు రాలేదు. నువ్వే చెప్పు ఎవరు అద్దనేది? ఇవను హాస్పిటల్ కు పోదామని అంటే లొల్లి పెట్టుకుని ఇడిచిన బట్టలు కింగిన్ని బట్టలు విండిపో. నా తమ్ముంది ఆపతి ముచ్చడంటే మీకు అల్లుడు కాదా? ఎన్నన్నా ఓర్చుకొని ఉంటా అంటలేను. నింద పెడితే ఎట్లా ఓర్చుకొని ఉంటా? ఎవరు పెట్టిలో ఏం మాట్లాడతాను నాకు ఆ రోజు ఆ మెసేజ్ విషయంలో నువ్వు సప్పుడే కానీ పోతే అయిపోయే లెక్క నువ్వే పెద్ద చేసినావు. ఆమె గిట్ట దానికి గిట్ట చేసింది, ఇక్కడికి తీసుకొచ్చింది కథ. నరకం చూపిస్తా ఇంట్లో నా బిడ్డకు. అంతే ఒక నరకమా? కృషిదే రాక్షసులమే మేము, రాక్షసులం కాదు. మేము రాక్షసులం. ఆగరా అది అయిన ఒకటి నువ్వు ఓటి ఏంది మాట అనుకుంటా ఏమవుతున్నాను. మరి రాలేదేంది అలా రాపాయే? ఎవరు రావాలి నీకు? ఎవరెందుకు రారు? అన్నోళ్ళు ఏమైంది? ఏమన్నారు? అన్నది కదా మీ అమ్మ. నువ్వు అనలేదా? నేను అన్న కదా అమ్మ, నేను రాను, ఇక్కడనే ఉంటా పో. అట్లా నేను ఏడికి రాను. ఉండు ఆగరాదయ్యా మాట్లాడతాను. ఓయ్యా ఆగు. అరే రమేష్, ఓ కొడుకు చచ్చిపోయి పుట్టాడు దుఃఖంలో. ఓ కొడుకు ఆపరేషన్ అయ్యి దవాఖాన చుట్టూ తిరిగిన. మళ్ళీ నా బిడ్డ ఊరి పెట్టుకున్నదంటే నా పానం లేదు. నా పానం పోయింది రా తమ్మి. మీ ఆవేశంలో బీపీ పెరిగేదన్న మాట అని అనుకో, ఆ మాట పట్టుకుంటారు రా తమ్మి. ఆయన ఎందుకు వచ్చిందో ఏం కదా నువ్వే అడుగురా తమ్మి. అదే అన్న ఇప్పుడు తీసుకుపోదాం అని వచ్చేటోడు అవ్వయ్యని తీసుకురావాలి, లేకపోతే ఇద్దరు పెద్ద మనుషులు నన్ను ఎంబడి పెట్టుకొని రావాలి. ఒక్కడు ఎట్లా వచ్చిండే? ఏదో తప్పుండే పడితేనే కదా ఒక్కడు వచ్చింది. అట్లా తీసుకుపోతావు? తోలు లేదన్న బిడ్డని తోలు లేదు అంతే. ఏదో తప్పుండే పడితేనే అవ్వరాలే అయ్యరాలే. ఎట్లా తోలుతావు అన్న? తోలకు నువ్వు నన్ను ఒకటి తిట్టి పంపించలే నువ్వు. అయ్యో సరే 2 రోజులు అయితే అలిగినా మళ్ళా వచ్చి రావడానికి వినబడ్డదా? ఒక్కడే వచ్చి రా అని అంటాడు. నా పానం విలువ గంత లేదు. ఎవరన్నా పిలిపించినాక అడిగించినాక నేను తోలుదాం అన్న. నేను అంతే అన్న. వచ్చే ముందే అనుకున్నా
నేను ఒక్కని పోతే వీళ్ళకి ఇవే మాట్లాడతారు, వీడేందో తప్పు ఉన్నది కాబట్టి వీడు ఒక్కడే వచ్చిండు అంటారని నేను ముందు అనుకున్నా. మీరు గట్లే అరే లేదా అని తప్పు లేదా? నా బిడ్డ ఉసురు పంచుకుంటా ఇంట్లో గుర్ర అనిపిస్తాళ్ళు. ఒక్కదాన్ని చూసి అవ్వ కొడుకులు ఎగవాళ్ళేదా? ఎవరు పడ్డారన్నా? ఎవడది ఊరు ఎట్లా పెట్టుకుంటది? అరే నీకేం తెలుసు అని మాట్లాడతాను. ఏం తెలుసా నాకు? అప్పుడు అలా ఆ రోజు కూడా నన్ను గట్టి అన్నావు నువ్వు. ఏమన్నా మాట అన్నందుకే నువ్వు ఎవరు అసలు? నాకు అర్థం కాదు. ఎవరంటావు? అరే నువ్వెవరంటానవేందా నువ్వు? నాకంటే ఎక్కువ నన్ను వీడ ఎక్కువనే నా అన్న బిడ్డ. నా అన్న కాకపోతే నీ పోతా, నా కాకపోతే మా అన్న వస్తాడు. నువ్వెవరు అంటానవేందా నువ్వు? ఆ రోజు కట్లే చేసినావు. చిన్న బుత్తంత మాట అన్నందుకే నన్ను గొల్లు నెత్తుకున్నావు నువ్వు. నన్ను అక్కడ లేకుండా చేసినావు, తాగుబోతు పేరు చేసినావు నువ్వు. నువ్వు మాట్లాడక ఫస్ట్. మాట్లాడకంటావు అంతే. అన్న బిడ్డ మా బిడ్డ అసలు కాదా? నాకంటే ఎక్కువ నన్ను మరి అరే మళ్ళీ నాకంటే ఎక్కువ అంటావు. చేసి నాకంటే ఎక్కువ అంటావు. బిడ్డ అన్ను ఏమనద్దా? మిమ్మల్ని ఏమనద్దు. ఎవరన్నా అనేసరికి ఇట్లా ఉలుకుతాళ్ళు. నాకంటే ఆయన ఎక్కువ అయిందా నీకు? మరి ఎక్కువ అని అనలేదు. అంటలేను. ఓ పెద్ద మనిషి ఉండి మాట్లాడడానికి వచ్చిండు. ఎక్కువ ఎందుకు అడుగుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడవాను. నేను చచ్చిపోతున్నా అనేసరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నా బిడ్డ చచ్చిపోతే కనిపించినా మాకు బాగా మాట్లాడుతున్నాను. చచ్చిపోతుంది మందిని చంపుడు సరిపోతుంది. చూసినావా? సరే నీ మందిని చంపుతా, నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతా, మీ అమ్మని చంపుతా, మీ నాన్నని చంపుతా. అరే నేను చంపుతా, నేను చంపేదా? నా బిడ్డ రాదు పో. కాదయ్యా, మీకు అక్క చెల్లె ఉంటే నువ్వు కూడా గిట్నే చేస్తావా? చేసిళ్ళు ఆగు, ఏం మాట్లాడతాను? ఎవ్వలేం చేయలేదు. నువ్వు ఎడ్డెడ్డి మాట్లాడి ఇక్కడికి వచ్చి మందందరూ ఏమనుకోలే, పాపం పొలగాడు తీసుకోవడానికి వచ్చింది కదా, ఇప్పుడు పంపడానికి ఏంది ఇంతేంది అని మళ్ళీ మమ్మల్ని ఆడిపోసుకోవడానికి కదా నువ్వు ఇట్లా వేసేది. లోపలికి వెళ్ళి వేసేటిది వేసుడే, మీదికి వెళ్ళి అనేటి అనుడే. ఇప్పుడు మనల్ని లంగల చేయాలి. వాళ్ళ ఇంటికి పోయి తోలని అనిపిస్తే కథం, వాళ్ళని లంగల చేస్తే కథం. లంగలు ఎందుకంటారు పాపం? వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటే, ఆడపిల్లకి బాధ ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. తెలిసేది ఏమన్నా అంటే ఒక చిన్న మెసేజ్ కే ఊరేసుకుంటారా? చిన్నగా అత్త మాట అంటే ఊరేసుకుంటారా? చిన్నగా అంటే ఎవరు ఊరేసుకుంటా? నాకు బతకాలని ఉండదా? నేను పాలన తీసుకొని ఎందుకు తీసుకుంటా? నువ్వు ఎంత కథ చేసిళ్ళు? సత్యమైన నా తమ్ముడు కనబడుతుందా? ఓ నలుగురు తీసుకొని వచ్చి ఇది చేసింది ఈ మాట అంటే ఈ మాట అన్నది అని తీసుకుపోయినప్పుడు నీకు తప్ప అయితే అన్న, నీదెట్లా తప్ప అయితే చెప్పు కదా చెప్పు. ఇగో రమేశయ్య, వచ్చినప్పుడు తోలుతున్నది. ఓ రమేశయ్య, మా ఆడబిడ్డను మా అన్న రాని మంది అవసరం లేదయ్యా. మంది ఏమద్దు. మా విలువ పోతే వాళ్ళ విలువ పోయినట్టు కదా, వాళ్ళది పోతే మాది పోయినట్టు కదా. మా ఆడబిడ్డను మా అన్న వచ్చినాక నేను తప్పకుండా తోలుతారయ్యా. మాట్లాడినాడే నేను పోతా, అప్పటిదాకా నేను పోను. వాళ్ళు రారు. నేను రాను, నేను రాను, రాను. ఉంచుకోరి. అరే అరే ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఉంచుకోరి. అదే ఉంచుకోరి. ఏమైనా అద్దంట అన్న? ఏమైనా అద్దంట అన్న? ఉంచుకోరి. నువ్వు కూడా ఇంత మొండిగా మాట్లాడితే ఎట్లయ్యా? అరే ఏం మాట్లాడితే మెదడుండి మాట్లాడతా నువ్వు ఇంటి ఇంటి ఇప్పుడు నా అయితే నేను ఇల్లు దొరికితే రాగరా రమేష్, అట్లా కాదురా అయ్యా. నేను ఏమంటానంటే మా అన్న కూడా ఇప్పుడు తోలని అంటలేడు కదా, అమ్మ నువ్వు పాపం తీసుకొని రమ్మంటాను కదా, దానికి ఏం కట్టం అవుతుంది? అది మా అక్క మా ఇంటికి వచ్చేది కదా, అది ఇక్కడ వచ్చి మమ్మల్నే తప్పనిపించి మా నోట్ల నుంచి పిలిచి తీసుకోపోని. సరే ఇప్పుడు నేను పానం కొట్టుకునే కదా, పండుగ తీసుకోపోదామనే కదా వచ్చింది. అబ్బో నీ పానం కొట్టు. చెప్పేంటి అన్నాదే నువ్వు గిట్టినవయ్యా. నీకు ఎంత పానం కొట్టుకొని పండగకి వచ్చినా కూడా ఆడ జరిగిన లొల్లి దృష్టిలో పెట్టుకొని పండగ ఉత్సవం వచ్చినట్టు అనిపించేది, లొల్లి కోసం వచ్చినట్టు అనిపిస్తుంది. లోలికి వచ్చిండ్రా, తోలుతారా తోలరా, వీళ్ళం బదనం చేసిపోదాం, వీళ్ళ సంగతి చూద్దామని వచ్చినావు. నువ్వేం చూస్తే ఏమవుతుంది? నాకు ఏం మాట్లాడుతున్నా మావా? ఏమన్నా అర్థమవుతుందా నీకు? నేను మర్యాదగా వచ్చిన అంటే ఇప్పుడు నా ఇచ్చ నేను వచ్చుడు తిక్క అన్నట్ట నాకు కాదా? మరి అన్న తోలకు అసలే తోలకన్నా నువ్వు. ఏ ఆగరా రమేష్ నువ్వు. ఓయ్యా నువ్వేం బాధపడకు తల్లి, మా బిడ్డ కొంచెం కోపం ఉన్నది. నువ్వు పండుగ పూట తీసుకుపోవడానికి వచ్చిన మాట నిజమే, కానీ అది కోపం మీద రానంటాంది. నువ్వు బాధపడకు. అమ్మను నువ్వు బాబుని తీసుకొని వస్తే ఒక పని అయిపోవు, మాట్లాడి ఇప్పుడే పంపిస్తాం కావచ్చు. ఎంత అయినా బాధ ఉంటుంది ఆ బిడ్డ. మా అన్నకుంటే బాధ మా అన్నకుంటుంది, మా అన్నకుంటే బాధ ఆమెకుంటుంది. నేను దూరం అంటలేము. పండుగ వెళ్ళాక అమ్మని బాబును ఓ ఇద్దరు తీసుకొచ్చుకోరు రా. ఇక్కడ ఉంచుకుంటావా? నీకు పెళ్లి చేసింది ఎందుకోసం? నీ ఇంటికాడ ఉంచడం కోసమే కదా, మా ఇంటికాడ ఉంచుకోవడం కోసం కాదు కదా. పండుగ వెళ్ళాక తీసుకుంటారా? ఏ ఆగత్తమ్మా కాదు మావా, నేను ఎందుకు వచ్చినా ఇక్కడ బతుకమ్మ పెడతారు ఏమన్నా తోలుతా ఇంటికాడ బతుకమ్మ పెడుతుంది కదా అని పానం కొట్టుకోనే కదా వచ్చింది, తీసుకపోతా అని. కోపం మీద లేదన్న బిడ్డ. అక్కడ పండుగ కూడా పోయి లొల్లి పెట్టుకుంటారు మీరు. అక్కడ లొల్లి పెట్టుకుంటే ఇక్కడ తీసుకోపోయి అత్తివి ఎట్లా వస్తుందో చెప్పు. మంచినేమనుకో, అమ్మను బాబును ఇద్దరు పెద్ద తీసుకొచ్చుకో. దానికి నొప్పులన్నీ నేను చూడటానికి కాదు, బతుకమ్మ ఎత్తుకపోతుందని వచ్చిందట తీసుకుపోతుందని. మరి నేను ఇక నా బతుకమ్మ ఎత్తుకున్నట్టే చేసిరా నా బిడ్డను. మీకేం తెలుస్తుందిరా? మీరు ఎన్ని అయినా చెప్తారు. ఇగో చదివిందే చదివితే నేనేం చేయలేను దానికి. మొన్న అదే చదువుడు ఇది అదే చదువుడు ఏంది ఇది?
ఎందుకు వచ్చిండో ఏందని అర్థం చేసుకునే లేదు. మాకెక్కడదా అర్థం చేసుకున్నాడు, మాకున్నదా అర్థం చేసుకునే రాదు మాకు. ఆ సరే ఉంచుకుంటారా? పంపియంపా పంపియంపా. సరే ఓకే ఉంచుకోరు. ఏంది వదిన అట్లా ముఖం మీద చెప్తే ఎట్లా? అగా మరి ఏంటయ్యా? ఏంద్రా మందైన తోడేలు పడ్డట్టు పొల్లగాడు ఏదో తీసుకుపోతా అమ్మమ్మని తీసుకొని నా భార్యను తీసుకొని పోతానంటే గంటగన మీద పడతాను లేదురా. ఎవరు చేసావు తప్పు చేసినారా పోరాడు? ఇక నీకే ఎరకనే మరి అది బిడ్డను ఉంచుకుంటావా, కూర అనుకుంటావా? ఏమో మరి నీకు ఏం తెలుస్తుంది నీకు మరి? ఏదో తప్పో నారో చేసి తీసుకుపోతాడు ఆ పొల్లగాడు అతను గంటగన ఊరుతాడు. అబ్బో వాళ్ళనే కలిసినావు. ఇలా బిడ్డ రమ్మనగానే మనం ఎంబడి పోతాను. నీ బిడ్డ నీకు తీపి అయితే నా బిడ్డ నాకు తీపి కాదా? ఎవరి బిడ్డ వాళ్ళకు తీపు. మరి కాదా? పోకపోతే ఊకుంటానా? 2 వద్దులు పోయేస్తా. చీరలు తెచ్చుకోపా చీరలేడు అవైలే బాపా రాజు బిడ్డ. అంతా నువ్వు ఎటే? నా బిడ్డ ఇంటికి పోతానా? ఎందుకు? ఎందుకంటే ఓ పో పోవే. నీ బిడ్డ నీకు అంత తీపి అయిపోయింది, నా బిడ్డ నాకు అంత తీపి కాదా అనే? నా బిడ్డను కడుపులో పెట్టుకొని సాదుకున్నానే, వాళ్ళ ఇంటికి సంపువాని ఇచ్చినానే. అయినా ఒక్కొక్కరు మాట్లాడతారా తమ్మి, వాళ్ళకి ఏం తెలుతుందిరా? ఆల్రెడీ ఓ కొడుకు చచ్చిపోయి పుట్టాడు దుఃఖంలో ఉన్నా. నా బిడ్డకి ఏమన్నా అయింది అనుకో, నేను ఎందుకురా బతికి అయితే తట్టుకుంటానరా నేను? తట్టుకోమన్నా. కొడుకు ఆ పరిస్థితి, బిడ్డది ఈ పరిస్థితి, ఓ కొడుకు లేడు, నానా తీర్లు అంటారు. అయినా నేను భరించుకుంటుంటాను రా వీళ్ళు చేయబట్టి. ముఖ్య నువ్వు ఆవేశపడకు, నువ్వు గట్టిగా టెన్షన్ పడతావేందన్న నువ్వు. ఆగు కూసో. ఏమో ఎట్లయితే అట్లయితే నా బిడ్డ అది రొట్టె ఎట్టుంటే గట్ట అయిద్దిరా. అయ్యో అన్న, పండుగ వెళ్ళినాకైతే పండుగ వెళ్ళినాకే కానీ వాళ్ళు ఇద్దరు తీసుకొని వచ్చినాక మంచి షోడు అనిపించి పంపిద్దామన్న. మన ఇంటికాడ ఉంచుకోవాల్సిన అవసరం మనకు లేదే. నాకు తెలియదారా తోలాలని తెలియదారా? వాళ్ళు మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటేనే కదరా నాకు ఇంత నిమ్మలం. ఈ దొరొక్కడు వచ్చిన కానీ రాంగా అక్కడ నుండి పావన్ పెట్టుకొస్తే సిక్కే ఓడుచు అయిపో కదా, ఈమెకో భయం ఆమెకో భయం చెప్పి తోలుదాం కదా. నేను ఒక్కడు వచ్చి ఇప్పుడు బదనం చేసేందుకు వచ్చిన తమ్మి. కాదన్న, బదనం ఎక్కడిదే? అక్క కూడా అక్కడ ఇప్పుడు తొలత ఫస్ట్ పండుగ బొడ్డమ్మ ఎత్తుకపోవడానికి ఎవరు అయినా బాధపడవచ్చే. సరే ఇక అయిన దానికి ఎట్లా అయ్యేది అట్లా అయింది కానీ నువ్వు తయారైపోతావు, ఊరికి పోతావు పో. పో రమేష్ అంతే, మళ్ళీ పిలిచిన రోజు ఒక పూట రాదు. సరేరా బా.